చెత్తను విభజించాలి ఓ అన్నల్లారా, స్వచ్ఛాంధ్రం సాధించాలి ఓ అక్కల్లారా. చెత్తను విభజించాలి ఓ అన్నల్లారా, స్వచ్ఛాంధ్రం చెత్తను వేరుగా న్యాయవాదికి ఇవ్వాలన్న. చెత్తను విభజించాలి ఓ అన్నల్లారా. ఏందమ్మా ఇది? చెత్త కాదు, సంపద అనాలన్నమాట. సంపద అనాలి. ఈ చెత్తని మీరు ఇలా ఇచ్చారనుకోండి, పాపం మన హరిత రాయబారులు వేరు చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకు మీరేం చేయాలా? కుళ్ళిపోయే చెత్తని చూడండి, ఆ కోత ఏమిటి తీసుకోదే. ఆ చెత్తనంతా ఇటు పోయమ్మా, చెత్త ఇటు పోయి. ఇందులో ఇవి కుళ్ళిపోయేటివి, ఓకేనా? వీటిని చెత్త డబ్బాలు వేయండి, డబ్బాలు వేయండి. ఇవి ఏమైతే ఉన్నాయో గోనె సంచి తీసుకోండి, ఆ గోనె సంచి తీసుకోండి. ఇవి కుళ్ళిపోనటివి, ఓకేనా? దీంట్లో వేయండి, దీంట్లో వేయండి. డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఇవి కుళ్ళిపోనటివి, దీంట్లో వేయండి, దీంట్లో వేయండి. కుళ్ళిపోయేటివన్నీ కూడా డస్ట్బిన్లో అంటే డబ్బాలు వేయాలా. కుళ్ళిపోనటివి గోనె సంచులు వేయాలా, గోనె సంచులు వేసి పెట్టుకోవాలా, గోనె సంచులు వేసి పెట్టుకోవాలా, ఓకేనా? కుళ్ళిపోయేటివన్నీ కూడా, కుళ్ళిపోయేటువంటి ఏంటి? ఆకులు, అల్లములు, కూరగాయలు వేస్ట్, నెక్స్ట్ పేపర్లు, ఇవన్నీ కుళ్ళిపోయేటివి అన్నమాట. ఆహార పదార్థాలు ఇవన్నీ కుళ్ళిపోయేటివే, ఓకేనా? వీటన్నిటి మీరు డబ్బాలు వేసి పెట్టుకోవాలా. కుళ్ళిపోయినటువన్నీ కూడా గోనె సంచులు వేసి పెట్టుకోవాలా. డబ్బాలో వేసుకున్నటువంటి కుళ్ళిపోయే చెత్తని ప్రతిరోజు మన శానిటేషన్ వర్కర్స్ వస్తారు, శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వాలన్నమాట. సో కుళ్ళిపోయిన చెత్తని మీరు గోనె సంచులు వేసి పెట్టుకున్నారు కదా, దాన్ని అట్నే వేసి పెట్టుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛరథం వస్తుంది మన గ్రామానికి. స్వచ్ఛరథం వచ్చినప్పుడు ఆ బాటిల్స్, ఆ ఇనుములు, ఆ డబ్బాలు అవన్నీ కూడా స్వచ్ఛరథానికి ఇచ్చి మీకు అవసరమైనటువంటి వస్తువులు పొందొచ్చు. మామూలుగా అయితే వీటిని జిప్పులో పడేస్తే మనకి ఏమైనా వస్తుందా? ఏమి రాదు. దాని నుంచి ఒక 10 రూపాయలు వచ్చినా మనకు లాభం వచ్చినట్టే కదా. అంటే అది చెత్త మనకి సంపద రూపంలో వస్తుంది అన్నమాట. అందుకోసము చెత్తని మనం సంపదగా తయారు చేయాలి అంటే ముందు చెత్తని విభజించాలా, వేరు చేయాలా. పొడి చెత్తని వేరుగా చేయాలా, తడి చెత్తని వేరుగా చేయాలి. తడి చెత్తని ప్రతిరోజు మన శానిటేషన్ వర్కర్స్ ఇంటికి వస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తే ఆ తడి చెత్తని మనం ఎరువుగా మార్చడం జరుగుతుంది. పొడి చెత్తని ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛరథం మన ఊరికి వస్తుంది. స్వచ్ఛరథం వచ్చినప్పుడు ఆ స్వచ్ఛరథానికి ఆ పొడి చెత్తని ఇచ్చి మీకు అవసరమైనటువంటి 28 రకాల సరుకులు ఉంటాయి దాంట్లో. కందిపప్పు, మినపప్పు, సబ్బులు, షాంపులు మొత్తం ఉంటాయి. సో ఆ డబ్బాలు వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బాలకి ఎంతైతే విలువ ఉంటుందో ఆ డబ్బులకి మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ప్రతిరోజు కూడా మీరు చెత్తని ఈ విధంగా విభజించాలి. సో తడి చెత్తని దేంట్లో వేయాలి? డబ్బాలు వేయాలి. పొడి చెత్తని దేంట్లో వేయాలి? గోతాలు వేయాలి, ఓకేనా? ఆ విధంగా విభజించి ఇవ్వండి. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు స్టార్ట్ చేయమ్మా. బండి మేము ఓకే, చెత్తను బాగా సేకరించారు. కాకపోతే ఇప్పుడు చూడండి, చెత్తని మీరు తడి చెత్త, పొడి చెత్త అన్నీ కలిపిచ్చేసారనమాట. ఇట్లా కలిపిచ్చేస్తే ఏమవుతుందంటే వేరు చేయడం కష్టం అవుతుంది, వేరు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి? తడి చెత్త అంటే కుళ్ళిపోయే చెత్త. కుళ్ళిపోయే చెత్త అంటే ఆకులు, అలములు, కూరగాయలు వేస్ట్, ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా కుళ్ళిపోయే చెత్త అనమాట. వాటిని ఏం చేయాలి? డస్ట్బిన్లు వేసి పెట్టుకోవాలి. ఈరోజు పొద్దున్న సాయంత్రం వరకు మనకి జనరేట్ అయ్యేటువంటి తడి చెత్త మొత్తం డస్ట్బిన్లు వేసి పెట్టుకొని రేపు పొద్దున్న మన శానిటేషన్ వర్క్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ తడి చెత్త ఆయనకి ఇచ్చేయాలి.
పొడి చెత్త ఏదైతే ఉంటుందో కుళ్ళిపోయింది, అంటే వాటర్ బాటిల్స్, ఈ ఇనుపు మొక్కలు, అట్ట మొక్కలు కాదు, ఈ చెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అల్యూమినియం బాటిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే గోనె సంచులు వేసి పెట్టుకోవాలి. వీటిని రోజు ఈ బల్ల ప్రతి 15 రోజులకు ఒకసారి మన గ్రామానికి స్వచ్ఛ రథం అనేది వస్తుంది. ఆ స్వచ్ఛ రథంలో మనకి 29 రకాల వస్తువులు ఉంటాయి. ఇంటికి కావాల్సినటువంటి పప్పులు, షాంపులు, సబ్బులు అన్నీ ఉంటాయన్నమాట. ఈ డబ్బాలన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బాలకు వచ్చే రేటుతో మనకు అవసరమైనటువంటి వస్తువులు, సరుకులు మనం కొనుక్కోవచ్చు అనమాట. సో అందుకు మనం ఆ విధంగా చేయాలి అంటే చెత్తను మనం ముందుగా వేరు చేసి పెట్టుకోవాలి. ఎట్లా వేరు చేసి పెట్టుకోవాలా? తడి చెత్త వేరుగాను, పొడి చెత్త వేరుగాను వేరు చేసి పెట్టుకోవాలన్నమాట. పొడి చెత్త ఏదైతే వాటర్ బాటిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని గోనె సంచులు వేసుకోవాలా, తడి చెత్త ఏదైతే ఉందో దీన్ని డస్ట్బిన్లో వేసుకోవాలన్నమాట. ఆ విధంగా వేరు చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, గోతం తీసుకో, మస్తనే గోతం తీసుకో. ఇది ఉంది, ఈ చెత్త ఉంది. ఇందులో ఇవి చూడండి, ఇవి కుళ్ళిపోవు అనమాట. వీటిని మనం ఏం చేయాలా? దీంట్లో వేసి పెట్టుకోవాలి గోతంలో. ఇది చూడండి, ఇది కూడా కుళ్ళిపోదు, ఇది కూడా ఇందులో వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కాగితాలు కుళ్ళిపోతాయి, ఈ ప్లాస్టిక్ కాగితాలు కుళ్ళిపోవు, ఇటు వేసుకోవాలి. బాటిల్స్ ఏమైనా ఉన్నా కానీ కుళ్ళిపోవు అనమాట, వాటిని గోనె సంచులు వేసి పెట్టుకోవాలి. మిగతా కుళ్ళిపోయే చెత్త మొత్తం ఈ ఆకులు, అలములు, కూరగాయలు వేస్ట్, ఉప్పులు ఇవన్నీ కూడా ఏంటంటే కుళ్ళిపోతాయి కాబట్టి వాటిని డబ్బాలు వేసి పెట్టి శానిటేషన్ వర్క్ ఇచ్చేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే ఈ చెత్త అనేది చెత్తగా ఉండదన్నమాట. మామూలుగా ఈ చెత్తను మనం ఏం చేస్తాం? బయట పడేస్తాం. మన ఇంటి చుట్టూ పడేసాం అనుకోండి, అది కుళ్ళి దాని మీద ఈగలు వాలి, దోమలు వాలి, అవి వచ్చి మనల్ని కొట్టి మనకు అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్కి వేలు లక్షలు ఖర్చు పెట్టాలి. ఓకేనా? అది మనకేమవుతుంది? నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ చెత్తను మనం సక్రమంగా విభజిస్తే లాభాన్ని ఇస్తుంది. లాభాన్ని అంటే ఈ చెత్తను పడేస్తాం మనం ఎక్కడంటే అక్కడ, దాని నుంచి ఒక 10 రూపాయలు వచ్చినా మనకు వచ్చినట్టే కదా. సో ఈ బాటిల్స్ని, ఈ చెత్తని, ఈ తడి చెత్తని మనం ఎరువుగా మార్చి ఉపయోగించుకోవచ్చు. పొడి చెత్తని స్వచ్ఛదానికి ఇచ్చి మనకి వస్తువులు పొందొచ్చు అనమాట. అంటే ఎందుకు ఉపయోగపడకుండా వేస్ట్గా పోయేదాని నుంచి 10 రూపాయలు ఇచ్చినా మనకి భలే ఆనందంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో చెత్తని పక్కాగా మనం విభజించుకున్నట్లయితే ఆ చెత్తను మనం సంపదగా తయారు చేసుకోవచ్చు. ఓకే అమ్మా, పెట్టు. ఏందమ్మా ఇది? చెత్త కాదు, సంపద. చెత్తే, కానీ ఆ చెత్తని మనం బయటపడేస్తే మనకి ఏమీ రాదు. ఆ చెత్త కుళ్ళి దాని మీద ఈగలు వాలి, దుర్గంధం వ్యాపించి, ఆ దాని మీద దోమలు వాలి, అవి వచ్చి మనల్ని కుట్టి రకరకాల వ్యాధులు వస్తాయి. ఈ చెత్తను మనం సరిగ్గా విభజించామనుకోండి, ఆ చెత్త మనకి సంపదగా మారుతుంది. అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఇందులో చెత్త అంటే ఆహార పదార్థాలు మరియు కూరగాయలు వేస్ట్ ఇవన్నీ కూడా కుళ్ళిపోతాయి అనమాట. వాటిని ఏం చేయాలి? డస్ట్బిన్ వేసి. అదే కుళ్ళిపోయినట్టు ఇలాంటి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, అల్యూమినియం బాటిల్స్, ఇనుపు మొక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే కుళ్ళిపోయినట్టు అనమాట. వాటిని గోనె సంచులు వేసి పెట్టుకోవాలి. గోనె సంచులు వేసి పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి మనకి స్వచ్ఛరథం వస్తుంది. ఆ స్వచ్ఛరథం వచ్చినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కేజీ 20 రూపాయలు తీసుకుంటాడు. అల్యూమినియం అయితే కేజీ 120 రూపాయలు తీసుకుంటాడు. ఓకేనా? సో ఊరికే పోయేది ఎందుకు? మనం బయట పడేస్తే మనకు 1 రూపాయి రాదు. ఇట్లా వేస్ట్గా పోయేదాని నుంచి మనకు 1 రూపాయి లాభం వచ్చినా కానీ భలే సంతృప్తిగా ఉంటుంది అనమాట. సో ఇలా మనము పొడి చెత్తను వేరు చేసి ఒక గోతం వేసి పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛరథం వస్తుంది. ఆ స్వచ్ఛరథానికి ఇస్తే అందులో మనకి మన ఇంటికి అవసరమైనటువంటి చాలా సరుకులు ఉంటాయి. కందిపప్పు నుంచి అన్ని పప్పులు, సబ్బులు, సోపులు, సములు అన్నీ ఉంటాయన్నమాట. మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. దానికి మనం ఏం చేయాలి? ముందుగా చెత్తని వేరు చేసి పెట్టుకోవాలి. తడి చెత్తను మాత్రమే రోజు హరిత రాయబారికి ఇవ్వాలి. పొడి చెత్తని మీ దగ్గర పెట్టుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛరథం వస్తుంది. స్వచ్ఛరథం వచ్చే ముందు మేము అనౌన్స్ చేస్తాము. అప్పుడు మీరు ఆ పొడి చెత్తని వాళ్ళకి ఇచ్చి సరుకులు పొందొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ పడేయండి. ఇప్పుడు దీంట్లో తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు చేద్దాం. ఇప్పుడు పొడి చెత్త అంటే బాటిల్స్, ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ కుళ్ళిపోవన్నమాట. ఈ ప్లాస్టిక్ కాగితాలు కేజీ 2 రూపాయలు తీసుకుంటారు. ఇవల్ల కేజీ 20 రూపాయలు తీసుకుంటారు. పాల ప్యాకెట్లు కూడా కేజీ 20 రూపాయలు తీసుకుంటారు. ఓకేనా? ఈ ప్లాస్టిక్ వేరు చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. శానిటరీ వేస్ట్. ఓకేనా? నెక్స్ట్
ప్లాస్టిక్ వేస్ట్ చేయాలి. వీటిని సపరేట్ గోతంలో వేసుకో. అదే వస్తానే గోతంలో వేసుకో. ఈ టెంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా కేజీ 10 రూపాయలు కొట్టాలి. తాటి ముంజలు తిన్న తర్వాత బుర్రలు ఉంటాయి కదా, వాటిని కూడా కేజీ 5 రూపాయలు కొట్టారండి. ఓకేనా? ప్రతిదీ మనకి సంపదగా మారే అవకాశం ఉంది చూడండి ఈ డబ్బాలు. ఓకేనా? అట్లా మనం వేరు చేసి తడి చెత్తను మాత్రమే డబ్బాలు వేసి పెట్టుకోవాలి. పొడి చెత్తని అట్లా గోతం వేసి మన ఇంట్లో పెట్టుకుంటే మనం సరుకులు తీసుకోవచ్చు. ఓకేనా? వచ్చేటప్పుడు పోసేదానికి ఆశయం ఉండదు. మేము పోసుకుందా చెత్తలో చూడండి, ఈ చెత్తను మీరు ఇచ్చారనుకోండి, అందులో కుళ్ళిపోయే చెత్త ఉంది, కుళ్ళిపోని చెత్త ఉంది. ఓకేనా? దాన్ని వేరు చేయాలంటే ఇప్పుడు చూడండి, మన గ్రామంలో 225 ఇళ్ళు ఉన్నాయి. 225 ఇళ్ళు ఈ విధంగా ఇస్తే వీళ్ళు వేరు చేసుకోవాలంటే 2 రోజులు పడుతుంది. ఒకరోజు తెచ్చిన చెత్తని 2 రోజులు వేరు చేసుకోవాలన్నమాట. అందుకోసం మీరేం చేయాలంటే ఈ చెత్తని, తడి చెత్తని సపరేట్గా, పొడి చెత్తని సపరేట్గా ఇవ్వాలి. తడి చెత్త అంటే ఏంది? కుళ్ళిపోయే చెత్త, ఆకులు, అలుగులు, కూరగాయలు వేస్ట్, ఆహార పదార్థాలు, అన్నము, ఇక పండ్లు వేస్ట్ ఇవన్నీ కదా, అది కుళ్ళిపోయేది. అది పొద్దుటి నుంచి సాయం దాకా ఎంతైతే వస్తుందో దాన్ని ఒక డబ్బాలో, పాత డబ్బా ఉంటుంది మన ఇంట్లో, ఆ డబ్బాలు వేసి పెట్టుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ మీరు ఈ విధంగా ఇచ్చారనుకోండి, మన వాళ్ళకి వేరు చేసుకోవడం కష్టం, పైగా మీకే నష్టం. ఏందంటారా? ఇదేనిది? చెత్త కాదు, సంపద.